నమస్తే. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. వ్యూహాత్మకంగా ఉంటున్నాయి. టీడీపీ వైసీపీ ఒకరికొకరు తీసిపోని వ్యూహాలు రచిస్తున్నారు. దీనికి తోడు ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ అభ్యర్థులను మార్చడం, అభ్యర్థులను ట్రాన్స్ఫర్ చేయడం, ఒక నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేను మరో స్థానానికి పంపడం, ఇది కాస్త పెనుమార్పుగా ఉంది. అయితే ఆయన వ్యూహం ఏమిటో ప్రత్యర్థులకు అర్థం కాని పరిస్థితి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతలో 11 మంది శాసనసభ్యులను మార్చారు. మరో రెండో విడతలో 27 మంది శాసనసభ స్థానాలకు ఇన్ఛార్జీలుగా నియమించారు. కొందరిని ఎమ్మెల్యేలను ఎంపీలుగా ప్రమోట్ చేశారు, ఎంపీలను ఎమ్మెల్యేలుగా ప్రమోట్ చేశారు. నెల్లూరు జిల్లా పరిస్థితి విచిత్రంగా ఉంది. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే వైసీపీ పార్లమెంటరీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని వైసీపీ చెప్పేసింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ విధంగా పావులు కదుపుతున్నాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జనంలోకి వెళ్లేందుకు సరంజామా సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎవరన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. కేవలం వైసీపీ నుంచి వచ్చే వారిని బట్టే టీడీపీ అభ్యర్థిని నిర్ణయించాలని భావిస్తుంది. జనసేన టీడీపీ పొత్తు పూర్తిగా బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ అనేక మంది పేర్లను పరిశీలిస్తుంది. దీనిలో భాగంగానే మాజీ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి, వైసీపీలో ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, మరో మాజీ మంత్రి పొంగూరు నారాయణ, మేయర్ అబ్దుల్ అజీజ్ పేరు ప్రధానంగా వినబడుతుంది. వీటితో పాటు గతంలో ఆత్మకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన బొల్లినేని కృష్ణనాయుడు పేరు కూడా ప్రధానంగా వినబడుతుంది. అయితే బొల్లినేని కృష్ణనాయుడు విషయంలో బొల్లినేని కృష్ణనాయుడు రాజకీయాలపై ఆసక్తి చూపడం లేదు, తాను రాజకీయాల్లోకి రాబోనని తెలిపినట్టు సమాచారం. వీరి పేర్లు మాత్రం పరిశీలనలు ఉన్నాయి. మొదటి పేరు ఆనవ రామనారాయణ రెడ్డి, రెండో పేరు మాగుంట రాఘవరెడ్డి, మూడో పేరు మరో మాజీ మంత్రి పొంగూరు నారాయణ. మైనార్టీ కోటా కింద మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ పేరు పరిశీలనలో ఉన్నాయి. ఈ పరిశీలనలో ఉన్న పేర్లతో సర్వేలు కూడా మొదలు పెట్టారు. ఈ సర్వేల్లో ఎవరు ముందంజలో ఉంటున్నారు, ఎవరు ముందంజలో వస్తారన్న అంశాలపై తెలుగుదేశం పార్టీ పరిశీలిస్తుంది. సర్వేలను బట్టే టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే మైనార్టీ కోటాలో అబ్దుల్ అజీజ్ ని రంగంలోకి దించాలన్న ఒక ఆలోచనలో కూడా తెలుగుదేశం పార్టీ ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆర్థికంగా బలమైన వ్యక్తిని రంగంలోకి దించాలని, ఇది ఓసీ సీట్ కావడం, అన్ని నెల్లూరు జిల్లాలో మొత్తం ఓసీ నియోజకవర్గాలు కావడం, ఏది రిజర్వేషన్ నియోజకవర్గంలో లేకపోవడం, కేవలం ఒక నెల్లూరు సిటీ మాత్రమే వైసీపీ బీసీ అభ్యర్థి అయిన పోలుపోయిన అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చింది. మిగిలిన అన్ని ఓసీ సీట్లు. అభ్యర్థులందరూ దాదాపుగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సామాజిక వర్గాన్ని ఎదుర్కోవాలంటే బలమైన అభ్యర్థి అవసరం. దీనికోసమే బలమైన అభ్యర్థి కోసం తెలుగుదేశం పార్టీ అన్వేషణలో ఉంది. ఈ అన్వేషణలో భాగంగానే మాగుంట రాఘవరెడ్డి, ఆనవ రామనారాయణ రెడ్డి, బొల్లినేని కృష్ణనాయుడు, పొంగూరు నారాయణ, అబ్దుల్ అజీజ్ పేర్లు పరిశీలనలో ఉంది. అయితే ప్రస్తుతానికి ఎవరు నిరాకరిస్తారు, ఎవరు ఎంపీ టికెట్ తీసుకుంటారన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. సంక్రాంతి తర్వాతే ఈ అంశాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుగుదేశం వర్గాల నుంచి బయటకు వస్తున్న సమాచారం. చూద్దాం, మరో బర్నింగ్ ఐటెంలో మళ్ళీ కలుద్దాం.